ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మారుమూల గ్రామంలో జన్మించి ఆయన అమెరికా వరకెళ్లారు. తెలుగు రాష్ట్రాలో, తెలుగు ప్రజలో గాదు, ప్రపంచ దేశాలందరికీ ఆయన పేరు జెప్పినా గుర్తుపడతారు. ఆయనను చూస్తే ఇంకా బాగా గుర్తుపడతారు. ఆయన కొంచెం ఇంట్రెస్టింగ్ గెస్ట్ వీకెండ్ పాడ్‌కాస్ట్‌లో జాయిన్ అవుతున్నారు. ఆయనే కిలారి ఆనంద్ పాల్. పాల్ గారు గుడ్ ఈవెనింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. పాల్ గారు మిమ్మల్ని ఈ మా పాడ్‌కాస్ట్ వీకెండ్ పాడ్‌కాస్ట్‌కి మీరు రావడం, మిమ్మల్ని నేను పిలవడం నిజంగా కూడా నాకు హ్యాపీగా ఉంది. ఎందుకంటే తెలుగు ప్రజలందరికీ మీరు తెలుసు, ప్రపంచ దేశాలందరికీ తెలుసు. మీరు వచ్చి ఇప్పుడు నా ముందున్నారు. మీ నుంచి చాలా సమాచారం రాష్ట్రాలు, పక్క రాష్ట్రంది, దేశంది, ప్రపంచాలది చాలా మాట్లాడే అవకాశం నాకు దొరికింది. ఎక్కడో చిట్టివలస ఒక మారుమూల గ్రామంలో దాదాపు 62 ఏళ్ల క్రితం పుట్టారు మీరు. ఇంకో 4-5 రోజులైతే మీ బర్త్డే కూడా ఉంది. ఏంటి ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడున్న ఈ స్థాయి, ఇప్పుడున్న మీ ఈ హోదా కానీ, లేకుంటే మీకు వచ్చిన గుర్తింపు కానీ, దీనికి ఎలా ఫీల్ అవుతున్నారు? ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. పల్లె నుండి ప్రపంచానికి వెళ్ళాను, ప్రపంచం నుండి మరల మన పల్లెకి వచ్చాను. ఇప్పుడు జూబ్లీ హిల్స్ వస్తున్నాను. కాంటెస్ట్ ఎందుకు అంటే మన దేశం వెరీ బ్లెస్డ్ కంట్రీ. అన్ని విధాల మన దేశంలోనే 7 మేజర్ రిలీజియస్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ మధ్య ఈ 10 సంవత్సరాల క్రిందటి వరకు వెరీ పీస్ఫుల్ కంట్రీ. బాగా వినండి, ఈ ఇంటర్వ్యూ 15 కోట్ల తెలుగు ప్రజలకు రీచ్ అయ్యేటట్టు మీరు ఫార్వర్డ్ చేసేయండి. ఎందుకంటే మన తెలుగు సత్తా ప్రపంచానికి నేను చూపించాను. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలంటే మన తమ్ముడు రేవంత్ రెడ్డి అన్నట్టు నన్ను కోసుకు తినండి, నన్ను ముక్కలు చేసుకోండి, నన్ను పంచుకోండి, నన్ను ఏం చేస్తారు? చంపుకోండి. డబ్బులు లేవు, దరిద్రం ఎక్కువైపోయింది, దొంగలా చూస్తున్నారు. ఢిల్లీ వెళ్తే ఎవడు కలవడం లేదు. ఎంతో బాధ వేసింది. తమ్ముడు రేవంత్ రెడ్డి చాలా కాలం, ఎన్నో సంవత్సరాల నుంచి, చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఆయన కూడా టీడీపీలో ఇదిలో 15-20 సంవత్సరాల క్రిందట నాకు పరిచయం. అలాంటి తమ్ముడు కూడా ముఖ్యమంత్రి అవ్వాలని నేను ఫైట్ ఇచ్చా. ఎందుకంటే 7 లక్షల కోట్ల అప్పు తీర్చేద్దాం, 70 లక్షల కోట్లు తెద్దాం, హైదరాబాద్ని మరలా వెలిగిద్దాం. నాకు కేసీఆర్ గారు అవకాశం ఇవ్వలేదు, ఎందుకో తెలియదు ఇప్పుడు కూడా. మరలా 700 కంపెనీలు తీసుకొచ్చాను హైదరాబాద్, ఇప్పుడు 7,000 కంపెనీలు తీసుకొద్దాం అని తపనతో ఎంతో ఎక్సైట్ అయిపోయాను. తమ్ముడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే నేను అయినట్టు ఫీల్ అయ్యాను. అలాంటిది ఇప్పుడు 10 సార్లు కలిసాం. మాటలు తప్ప పనులేం లేవు. రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. రైతుల ఆత్మహత్యలు ఎక్కువైపోయాయి, ముఖ్యంగా నిరుద్యోగులు. బాగా వినండి మీరు. మీకు మోదీ కానీ, రేవంత్ రెడ్డి కానీ, కేసీఆర్ కానీ ఉద్యోగాలు ఇవ్వాలి. ఒక్క జూబ్లీ హిల్స్లోనే 1,00,000 మంది నిరుద్యోగులు ఉన్నారు. తెలంగాణలో 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 1 కోటి మంది నిరుద్యోగులు. రాజకీయాల్లోకి వెళ్దాం మనం. దానికంటే ముందు చిట్టి వలసలో పుట్టిన కిలారి ఆనంద్ పాల్ ఇప్పుడు ఈ స్థాయికి ప్రపంచ దేశాలన్నీ తిరిగి వచ్చారు. వచ్చి మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. అంటే తెలుగు రాష్ట్రాలకు రావడం మీరు ఎందుకు వచ్చారో చెప్తారో ముందు మాట్లాడదాం. కానీ ఈ స్థాయి గుర్తింపు మీరు ఊహించారని అడుగుతుంది. అది డాక్టర్ కేఏ పాల్ నార్వే న్యూస్ అని ఓపెన్ చేస్తే సడన్గా నేను నార్వేలో సమ్మిట్ పెడుతున్నప్పుడు ఒక ఆయన మంచి ఆర్టికల్ రాశాడు. 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ అని. ప్రపంచంలో 7 వండర్స్ ఉన్నాయి, అందులో తాజ్మహల్ ఒకటి, అవును, ఐఫిల్ టవర్ ఒకటి ప్యారిస్లో. ఈ నాకు నేనే వండర్. ఎవరైనా ఇప్పుడు తెలుగు వాళ్ళు, నేను అమెరికా వెళ్ళినప్పుడు కొన్ని వేల మంది ఉండేవారు, ఇప్పుడు తెలుగువారే లక్షల మంది, 58 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు. అప్పుడు ఓన్లీ 13-15,000. సో ఎంత చిన్నవారైనా ఒక కంపెనీ CEO అవుతారు. కానీ అనుకుంటే దేవుడు ఒక వ్యక్తిని పల్లె నుంచి ప్రపంచానికి, బైసికల్ నుంచి బోయింగ్ 747 ప్రపంచంలో నా ఒక్కడికే దేవుడు ఇచ్చాడు. సో ఇలాగ చూస్తే 8 ఫీల్డ్లో నెంబర్ 1 అవడం నేను ఎప్పుడు ఊహించలేదు. అంటే సక్సెస్ అవుతాను, సూసైడ్ చేసుకుందాం, 10th ఫెయిల్ అయ్యాను, జాబ్ రాలేదు, చిట్టు వలసలో కనీసం 300 రూపాయల జాబ్ అయినా వస్తే బాగుండని ఫిట్టర్గా ఫిట్ అవ్వలేదు, దీనికి ఐటీ లేదంటే, కానీ అసిస్టెంట్ ఫిట్టర్గా అంటే బోల్ట్లు నట్లు ఇచ్చారు, నాకు బిగించడం రాలా.
16 సంవత్సరాల వయసు, 10th ఫెయిల్ అయ్యా. ఇంకా దేనికి పనికిరానని రాబర్ట్స్ గారి ముందు మా ఫాదర్ నన్ను తీసుకొస్తుంటే కళ్ళట్లు మా ఫాదర్కి నీరు, కళ్ళల్లో నీరు. వీడెందుకు పనికొచ్చాడు కాదని. ఎందుకు పనికిరాని పాల్ ఇప్పుడు ఎంతో మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగా. ఎందుకు పనికి రాకపోవడమే కాదు, ఏ బ్యాక్గ్రౌండ్ లేదు నాకు. ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు వినిపించాను, వెళ్ళాను. నిన్న సీజే గారి ముందు ఏపీ హైకోర్టులో వాదనలు వినిపించాను. నాకు కోరిక ఉండేది, అందరిలాగే చదువుకుందాం, డబ్బులే అవకాశం ఏది, బొగ్గులు ఏరుకొని 5 పైసలు 10 పైసలు 15 పైసలు 20 పైసలు సంపాదన. అంటే నా ఎంత దరిద్రం బహు తక్కువ ఉంటారు ప్రపంచంలో. కానీ అంత దరిద్రం నుండి ఏ బిజినెస్ చేయకుండా, ఎవరు డబ్బు దొంగిలించుకుంటా 5 లక్షల కోట్లు కేవలం, ఇప్పుడు మీకు స్పీచ్ ఇస్తున్నా, ఇక్కడ ఇది స్పీచ్ అంటారు, అదే అమెరికాలో 20 నిమిషాలు స్పీచ్ ఇస్తే 5 మిలియన్లు ఇచ్చేవారు. ఒకరైతే 35 బిలియన్లు, ఎవరో కాదు వారన్ బఫెట్ బతికే ఉన్నాడు. మీ చేతిలో పెడితే దేవుడి చేతిలో పెట్టినట్టని బంకర్ హంట్, జేబీ హంట్, ఇంతకంటే పెద్దవాళ్ళు అమెరికా. అంటే జేబీ హంట్ అంటే అమెరికాలోనూ ప్రపంచంలో మొత్తం ట్రక్కింగ్ కంపెనీలు అన్నిటికంటే పెద్ద ఆయన, 150,000 మంది ఆయనకి ఎంప్లాయీస్. అలాంటిది దేవుడు నాకు ఇంత డబ్బు ఇచ్చిన, ₹1 1,00,000 ఆస్తి నా తరపున కానీ నా భార్య పిల్లలు కానీ మనవరు లేదు. దేవుడు ఇచ్చిన 5 లక్షల కోట్లు అనాథులకు, 3,10,000 మంది అనాథులకు, 40 లక్షల వితంతులకు, 2,10,00,000 యూత్ బాగా వినండి, అన్ఎంప్లాయ్డ్ 2,10,00,000 మందిని నేను ట్రైనింగ్ ఇచ్చి లక్షల ఉద్యోగాలు కంపెనీలు తీసుకొచ్చి, ఇదే హైదరాబాద్. అలాంటిది ఈరోజు ఇంకా మీకు ఉద్యోగాలు లేవంటే ఎంతో బాధేస్తుంది. ఎందుకు అంటే ఐ నో వేర్ ద కంపెనీస్ ఆర్, ఐ నో హౌ టు బ్రింగ్ కంపెనీస్, ఐ నో హౌ టు క్రియేట్ జాబ్స్. కానీ వీళ్ళు నా చేతులు కట్టేశారు. ఏపీ హైకోర్టులో జడ్జి గారు అన్నారు, నా చేతులు కట్టేశారండి. ఆయన చేతులు కట్టేశారు ఆర్డర్ ఇవ్వకుండా, నా చేతులు కట్టేశారు. ఎవరు? ఈ గజ దొంగలు, ఈ స్వార్థపరులు, ఈ కుటుంబ రాజకీయ నాయకులు. మిమ్మల్ని విడిపించడానికే నేను వచ్చా. విడుదల కావాలా లేదా ఇంకా అదే బ్రతుకు కావాలా మీరే తేల్చుకోవాలి. అందుకనే నేను పల్లె నుంచి ఎన్నో కష్టాలు పడి, నేను పడిన కష్టాలు ప్రపంచంలో నాకు తెలిసి ఇంకొకరు పడరు. ఇన్ని కష్టాలు పడి ఎంత హ్యాపీగా ఉంటాను. ఎందుకు? ఐ నో హూ క్రియేటెడ్ మీ, హూ ఫార్మ్డ్ మీ. తమ్ముడు కళ్యాణ్ గారు, ఐ హ్యావ్ దట్ ఫెయిత్. యూ నీడ్ టు హ్యావ్ దట్ ఫెయిత్. ఫెయిల్యూర్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ సక్సెస్. నెవర్ టేక్ నో ఆన్సర్, no for an answer, and never commit suicide. Right. No matter what you go through, మీకు ఎన్ని కష్టాలున్నా దేవుడి దగ్గరికి రండి, నా దగ్గరికి రండి. పాల్ గారు, ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి ఎందుకు పనికిరాని పాల్, పెద్దగా చదువుకోని పాల్, ఎంత 2 times అదే అంటున్నా, పెద్దగా చదువుకోని పాల్ ఈరోజు స్పీచ్ ఇస్తుంటే అమెరికా లాంటి దేశాల్లో మిలియన్స్ జనాలు వచ్చి వింటున్నారు. అంటే ఏంటి, మీరు మాటలతోనే మభ్యపెడుతున్నారా? మాటలతో వాళ్ళని అవేర్నెస్ చేస్తున్నారా? మాటలతో డబ్బులు సంపాదిస్తున్నారా? ఏంటి అసలు దాని మీరు మాటలతో చేసిన మ్యాజిక్ ఏంటంటే ఏం చెప్తారు? నా మాట కాదు ఇది, ఇది దైవ మాట. చంద్రబాబు నాయుడు గారు 95లో సీఎం అయి జస్ట్ డేస్లో అయిన తర్వాత థ్యాంక్స్ చెప్పడానికి వచ్చారు. మీటింగ్ అటెండ్ అయ్యారు మన గ్రౌండ్స్లో, సికింద్రాబాద్, హైదరాబాద్ గ్రౌండ్స్, ఈ పరేడ్ గ్రౌండ్స్, పోలో గ్రౌండ్స్, జిమ్ఖానా గ్రౌండ్, నిజాం కాలేజ్ గ్రౌండ్స్, అన్ని గ్రౌండ్స్ నింపేశాం. ఈ లక్షల మంది ఎట్లా వస్తున్నారండి? పిన్ డ్రాప్ సైలెన్స్ అంటూ. ఆ కాలంలో మా మగనాడు ఖర్చు పెట్టేవారు ఎన్టీ రామారావు పుట్టినరోజు 40 కోట్లు. 40 నిమిషాలు ఎవరు వినరండి. అంటే నేను ఓ మాట అన్నా, అందరూ వెళ్ళిపోతారు. మేము ఇచ్చిన పొట్లాలు తినేసి, బిర్యానీ పొట్ల తినేసి 40 కోట్లు ఖర్చు అవుతుంది, ఎవడు వినండి. 4 నిమిషాలు వాళ్ళ అటెన్షన్ మేము తీసుకోండి. మరి మీ మీటింగ్కి 3 గంటలు, 6-7 గంటలకు వచ్చి రాత్రి 10-12 గంటల వరకు ఎందుకుంటారు? పిన్ డ్రాప్ సైలెన్స్. 10 లక్షల మంది 10 సెకండ్లు కూడా డిస్టర్బ్ చేయరు. వాళ్ళ దగ్గర నేను డబ్బులు కలెక్ట్ చేయను. హిందువుని ముస్లిం క్రిస్టియన్గా మార్చను.
రిలీజియస్ కన్వర్షన్ ఉండదు నా దగ్గర. ఒకప్పుడు మత ప్రబోధకుడుగా మీ మాటలు అందరూ నమ్మారు, విన్నారు గంటల తరబడి. ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా మీరు సభలు పెట్టినా, సమావేశాలు పెట్టినా ప్రజలకు ఎక్కట్లేదు కదా. చూసారా తమ్ముడు, నేను ఎప్పుడు మతాన్ని ప్రమోట్ చేయలేదు. నాకు అన్ని మతాలంటే గౌరవం. ఇప్పుడు కమ్యూనల్ పార్టీస్ ఉన్నాయి, క్యాస్ట్ పార్టీలు కొన్ని, ఫ్యామిలీ పార్టీలు అన్ని, కమ్యూనల్ పార్టీలు కొన్ని, హిందూ క్రిస్టియన్, హిందూ ముస్లిం. ఎందుకంటే అభివృద్ధి చేయడం వాళ్ళకి రాదు, ఉద్యోగాలు ఇవ్వడం రాదు, 15 లక్షలు తీసుకురాలేదు. నేను ఎందుకు అంటున్నానంటే 3 కులాలు. కేసీఆర్ గారు ఉన్నారు, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను, నా మాట దేవ మాట అన్నట్టు మాట్లాడారు. 10 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రి. ఇప్పుడు కవిత ఎందుకు ఫైట్ ఇస్తుంది? నెక్స్ట్ ముఖ్యమంత్రి కొడుకుని చేయాలని. తనేంటి ఆర్టికల్ 14 ఈక్వాలిటీ, నాకేం తక్కువ అన్నకంటే. ఆయనకి అంత డబ్బు ఇచ్చి నాకెందుకు ఇవ్వలేదు, ఆయనకి అన్ని పదవులు ఇచ్చి నాకెందుకు ఇవ్వలేదు, ఆయనకి అంత గౌరవం ఇచ్చి నాకెందుకు ఇవ్వలేదు? పాల్ గారు, మీరు తప్పేం లేదు, రాజకీయాల్లోకి వచ్చారు, పెద్ద ఇవాంజలిస్ట్ గా ఉన్న మీరు రాజకీయాల్లో దిగారు. ప్రజాశాంతి పార్టీ 2008లో పెట్టారు. కరెక్ట్. ఎందుకు పెట్టారు అసలు? ఆ పార్టీ ఎందుకు పెట్టాలనిపించింది? ఒకే ఒక కారణం, ఇప్పుడున్న పార్టీలన్నీ అంబేద్కర్ ఫాలోయింగ్ కాదు. అవినీతి పార్టీలు, కుటుంబ పార్టీలు, కుల పార్టీలు, లక్షల కోట్లు దోచుకుంటున్న పార్టీలు. 5 లక్షల కోట్లు దానం చేసిన నన్ను చేతులు కట్టేసి కాలు కట్టేసి రాజశేఖర రెడ్డి గారు, సోనియా గాంధీ ఆ కోపంతోనే పెట్టారా? కోపం కాదు, ఎవరు అధికారం ఇచ్చారు? 20 కోట్లు అడిగారు, చాలా ఖర్చు పెట్టాడు. సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ లీడరు రాజశేఖర్ గారు మొత్తం 150 మంది సంతకాలు పెట్టారు. అమ్మా డాక్టర్ పాల్ అంటే ఈజ్ గాడ్ ఆఫ్ హిందూస్ అని లెటర్, గాడ్ ఆఫ్ హిందూస్ నాట్ ఓన్లీ క్రిస్టియన్స్ అని పెట్టి లెటర్ రాస్తే నథింగ్ డూయింగ్ అన్నది ఆవిడ. గులాం నబీ, అహ్మద్ పటేల్, సుశీల్ కుమార్ సిందేవ్ పెద్దలందరూ మన చారిటీకి వచ్చి సార్ చెప్పించకండి మా పార్టీ నాశనం అయిపోతుంది. ఇప్పుడు దేశం అంతా కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది? తెలంగాణ, కర్ణాటకలో ఉంది. ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ లో తెలంగాణలో వైపౌట్ అయిపోయింది. ప్రజాశాంతి దెబ్బకు అవుట్ అయింది అంటారా? కాంగ్రెస్ పార్టీ ప్రజాశాంతి దెబ్బకు, ప్రజాశాంతి దెబ్బకు కాదు, దేవుని దెబ్బకు, ప్రజల దెబ్బకు. పీస్ మిషన్ క్యాన్సిల్ చేయడం అంటే అర్థం ఏంటి? 100,000 కోట్లు వస్తున్నాయి. ఇదే సిటీ హైదరాబాద్ లో 53,000 మంది అనాథులకు, వితంతులకు ప్రతి నెల డబ్బులు పంపించారు. పీస్ మిషన్ ఇంకా కంటిన్యూ అవుతుందా స్టిల్? లేదు, FCRL అన్ని క్యాన్సిల్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు మేము రాగానే రెస్టోర్ చేస్తాం, FCRL ఇస్తాం, లక్షల కోట్లు తెద్దాం అన్నారు. సో నేను పార్టీ ఎందుకు పెట్టాను అంటే ప్రజాశాంతి పార్టీ తప్ప. అదే అన్నారు గద్దర్ అన్న. 15 ఇంటర్వ్యూలు చూడండి మీరు, మీ 10 టీవీ కూడా ఇంటర్వ్యూ చేశారు. ప్రజలకు శాంతి కావాలంటే ప్రజాశాంతి పార్టీ రావాలి అని చక్కని పాటలు. నాకు గద్దర్ అన్న ఎవరో తెలియదు, ప్రపంచంలో అంతా తిరిగినోని. ఆయన ఇంగ్లీష్ చూసి ఆశ్చర్యపోయాడు. ఆయన ఇంజనీరా, ఇంత సింగరా, సాంగ్ రైటరా? నో నో, నిర్మాణం గద్దరన్న. ఏదో మునుగోడులో కూడా బరిలో దింపాలనుకున్నారు కదా, ఆయనే దిగుతానని క్యాంపెయిన్ చేశారు. ఆయన ఎత్తుకుపోయారు, కిడ్నాప్ చేశారు. కొడుకును పట్టుకుంది కాంగ్రెస్ పార్టీ, కూతుర్ను పట్టుకుంది ఇంకొకరు. కేసీఆర్ గారు కేసులు పెట్టారు, బీజేపీ వాళ్ళు చిత్రహింస చేశారు. ప్రజాశాంతి పార్టీ అక్టోబర్ 6 బీఆర్ఎస్ పుట్టినరోజు చేరి ఎందుకు 1 అవర్ ముందు ఈ బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ, ఇది కుటుంబ పార్టీ, ఇది కుల పార్టీ, ఇది లక్షల కోట్లు దోచుకున్న పార్టీ అని ఆయన చెప్పారు. IAS IPS DGP సాంగ్లియానా గారు, చీఫ్ సెక్రటరీ దానమయ్య గారు, చీఫ్ సెక్రటరీ రోషే గారు బ్రతుకున్నారు ఇక్కడే ఎమ్మెల్యే కోటస్లో. ఎందుకు IAS IPS IRS IFS ప్రొఫెసర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, గద్దరన్నలు, DGPHT సాంగ్లియానా ఎందుకు కండువా కప్పుకొని జాయిన్ అవుతున్నారు? ఎందుకు? ఒకే అందుకు, మార్పు రావాలి. ఆ మార్పు ఓన్లీ కేఏ పాల్ తేగలరు, అభివృద్ధి చేయగలరు, అప్పులు తీర్చగలరు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారు, ఇవ్వగలరు. దే ఆర్ ఎడ్యుకేటెడ్. 2008లో మీరు పార్టీ పెట్టారు. 9లో ఎన్నికలు వచ్చాయి, పోటీ చేయలేదు. 14లో ఎన్నికలు వచ్చాయి, పోటీ చేయలేదు. 19లో బరిలోకి దిగినట్టున్నారు. నరసాపురం లోక్సభ నుంచి, భీమవరం అసెంబ్లీ నుంచి దిగారు. 24లో విశాఖలో, 22 మునుగోడు ఉప ఎన్నికల్లో బరిలో దిగారు. ఎక్కడ దిగినా కేఏ పాల్కు ఎందుకు అసలు ప్రజల నుంచి అనుకున్న స్పందన రాలేదు? మీకు అసలు ఓట్లు రాలేదు, సీట్లు రాలేదు. మీ లక్ష్యం సీఎం. ఏ రాష్ట్రానికి సీఎం కావాలని? ఒకటి ఇందులో సత్యం లేదు. ఈరోజు
నేను ఈవీఎంలు ఎలక్షన్స్ ట్యాంపరింగ్ అవుతున్నాయని 2019లో ఏప్రిల్ 10ని చీఫ్ ఎలక్షన్ కమిషన్ అందరినీ కలిసిన తర్వాత మేము కిందకి దిగాం. వెనకాల ఎవరున్నారు చూడండి, బొత్స సత్యనారాయణ, వైసీపీలో నెంబర్ 2 విజయసాయి రెడ్డి. చూడండి సార్ అడ్రస్ ఇండియన్ డెమోక్రసీ ఈస్ గోయింగ్ టు డై ఇన్ ద నెక్స్ట్ 40 days. బాయ్కట్ ది ఎలక్షన్స్. అంటే ఈవీఎంలతో కేఏపాల్ ఓడిపోయారు. అది కాదు, విశాఖపట్నంలో ఈవీఎంతో ఓడిపోయాను. భీమవరం మీరు లాస్ట్ మినిట్ లో పోయారు. ఈవీఎంలతో బీజేపీ 100 సీట్లు గెలిచిందని రుజువులతో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఈ ఎలక్షన్ కమిషన్కు రుజువులతో ఇచ్చారు. ఎట్లా అయిందంటే 2009లో 2014లో నేను మద్దతు ఇచ్చాను. అక్కడ మోదీ గారికి, చంద్రబాబుకి, కేసీఆర్ గారికి. ఇక్కడ ఎందుకు ఇచ్చాను? మేము ఇంకా ప్రిపేర్ అవ్వలేదు ఒక ఇల్లు కట్టడానికి, ఒక ట్విన్ టవర్స్ కట్టడానికి. ఒకసారి మీరు అభ్యర్థుల లిస్ట్ పెట్టుకుంటే దాన్ని కూడా ఎత్తుకుపోయినట్టున్నారు కదా. న్యాచురల్ పాలిటిక్స్ అనేది దట్టియస్ట్. అసలు పొలిటీషియన్స్ ఆల్ దట్టి. మంచోడు కూడా పాడైపోతాడు. మీరు కూడా పొలిటీషియనే కదా ఇప్పుడు. నేను యేసు ప్రభు ఎరికో గుండా ప్రయాణము చేయవలసిన అవసరం వచ్చింది. నేను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాను అంటే, ఇక్కడున్న ఇప్పుడున్న 3 పార్టీలు చూడండి. ఇక్కడ మీరు వాడు రెడ్లది, వాడు బ్యాపనోల్ది. అంతవరకు ఎందుకు? బీజేపీ ఎవరికి ఇచ్చారు? రామచంద్రరావు. ఈటల రాజేంద్ర, బండి సంజయ్ లాంటి పెద్ద పెద్ద బీసీ నాయకులు 100 మంది ఉన్నారు బీజేపీ తరఫున. బీసీ సీఎం అన్నారు. నేను అప్పుడేం చెప్పాను? ఇది ఆర్ఎస్ఎస్, బీజేపీ, బ్రాహ్మణ పార్టీ, ఇంకోటికి ఇవ్వరు అని 2007 జూన్ 8 నుంచి చెప్తున్నా. 100 సార్లు మీరు లైవ్లు ఇచ్చారు. 100 కాదు, 1000 సార్లు. చివరికి ఏమైంది? వాళ్ళ నిజ స్వరూపం బయటకు వచ్చింది. రామచంద్ర బ్రాహ్మణ ఆయన్నే తీసుకొచ్చి పెట్టారు. ఆర్ఎస్ఎస్ అయి ఉండాలి, బ్రాహ్మణ అయి ఉండాలి. థర్డ్ పాయింట్ చెప్పకూడనిది, ఇండియా ఈజ్ ఇన్ గ్రేట్ డేంజర్, ఐ కేమ్ టు సేవ్ ద కంట్రీ. కానీ కేపాల్ గారు మీ మీద కూడా, అంటే మీ మీద ఆరోపణలు చాలా ఉన్నాయి, మొదటి నుంచి కూడా ఉన్నాయి. చారిటీ సిటీలో అసైన్డ్ భూములు ఉన్నాయని, 1000 ఎకరాల్లో అసైన్డ్ భూములు 200-300 ఎకరాలు ఉన్నాయని ఉంది. లేదా ఆరోపణ ఉందా? లేదా? లేదు. ఆరోపణ ఉందా? అది నిజమా అబద్ధం అని అడగట్లేదు. ఆరోపణ ఉందా? లేదు. అది వికీపీడియాలో ఒక న్యూస్ ఆర్టికల్, పెయిడ్ ఆర్టికల్ పెట్టించి చారిటీలో గాని 300 ఎకరాలు కాదు, 30 ఎకరాలు, 3 ఎకరాలు అసైన్డ్ భూమి నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి కదా సీఎం, వెళ్ళి తీసుకో. రైట్. ప్రజాశాంతి పార్టీ కోసం అభ్యర్థులకు దగ్గర డబ్బులు తీసుకున్నారు, టికెట్లు ఇస్తా అని చెప్పి డబ్బులు తీసుకున్నారు. ఎల్బీ నగర్ క్యాండిడేట్ ఒక ఆయన ఎవరు ఆరోపించారు, ఇంకొక లేడీ ఎవరో ఆరోపించారు ఆ మధ్య నాకు టికెట్ ఇస్తా అని. తర్వాత శ్రీకాంతాచారి తల్లి తండ్రిని విడదీసి ఎవరికి వాళ్ళకు ఫాదర్ కు టికెట్ ఇస్తా అన్నారు. చాలా మంచి క్వశ్చన్. ఇవన్నీ రాజకీయంగా మీరు చేసిన తప్పులు కాదు. మీరు మోదీ గారిని 11 సంవత్సరాల్లో ఒక్కడ ప్రశ్నించలేదు. ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. నేను ఇవాళ విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టాను. క్వశ్చన్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయని అడిగాను. చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టాడు. ఒకవేళ పెట్టాడంటే ఎవరైనా 6 ప్యాక్ గురించి మాట్లాడుతూ నోలుకో అంటే కోస్తానన్న ధైర్యం లేక. మీ దగ్గర ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది కదా, నేనేమంటానంటే మీ ఇష్టం వచ్చిన ప్రశ్నలు చెప్తారు. అవును, కరెక్ట్. ప్రజాశాంతి పార్టీకి ఇంతవరకు మేము సక్సెస్ఫుల్ గా ఫండ్స్ అడగలేదు, రేజ్ చేయలేదు. నాకెందుకు ఎవరు అంటే, పాల్ ఈజ్ బిలియనర్, పాల్ ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అని ఒక అపోహ. ఒకటి, అమెరికా డబ్బు పొలిటికల్ పార్టీకి వాడకూడదు అంటే, నాకు బిలియన్ ఉన్నా $1 రూపాయి కూడా వాడకూడదు. అందరూ బాగా అర్థం చేసుకోండి. 2, అంటే విదేశీ డబ్బు తేకూడదు, పాలిటిక్స్ కు వాడకూడదు. ₹1,00,000 మంచి బంగారు లక్ష్మణ్ గారు బీజేపీ ప్రెసిడెంట్ 4 సంవత్సరాలు జైల్లో పెట్టారు. రాజకీయ జీవితమే అయిపోయింది. పాపం ఆయన ఎంత మంచోడో అంత సర్వనాశనం చేశారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. సో ప్రజాశాంతి పార్టీకి డబ్బులు కావాలి. వినండి బాగా. 44 సంవత్సరాల 81 నుంచి ఈ రోజు వరకు 200 దేశాలు, 155 దేశాల్లో శాంతి సభలు, 2200 పెట్టాను. ఇండియాలో 300 శాంతి సభలు పెట్టాను. కోట్ల మంది వచ్చారు. $1 ఎవరి దగ్గర తీసుకోలేదు. 44 years. ఇలా చెప్తుంటే జనం నమ్ముతారా? ఎందుకంటే రెండు రీజన్స్. ఒకటి, ప్రజాశాంతి పార్టీ కోసం ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలే, అభ్యర్థులు టికెట్లు ఇస్తా అని అమ్ముకున్నది ఆ వాస్తవం అంటున్నారు. ఓకే, డబ్బులు లేవు, అమెరికా డబ్బులు ఇక్కడ వాడడానికి లేదు. మరి పాలకి డబ్బులు ఎక్కడికి?
ఇదే క్వశ్చన్. మీరు ఎప్పుడైనా నా శాంతి సభలు అటెండ్ అయ్యారా? అటెండ్ కాలేదు కానీ చూశాను. కోట్ల మంది మన తెలుగు వారు అటెండ్ అయ్యారు. 15 కోట్ల తెలుగు ప్రజల్లో మినిమం 3 కోట్ల మంది నా శాంతి సభలు అటెండ్ అయ్యారు. ఒక్కరి దగ్గరైనా ₹1 శాంతి సభలో మేము చందాయే తీసుకోం. అదే ఎలా అంటున్నాను నేను. ఒకటి, నేను హైయెస్ట్ పెయిడ్ స్పీకర్ని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 100 కోట్లు సంపాదించాడు మూవీలో అన్నారు. ఇప్పుడు ఆయన దగ్గర 10,000 కోట్లు ఆస్తుందని అందరూ అంటున్నారు. ఇప్పుడు సీఎం అయిన తర్వాత 100 కోట్లు ఖర్చు అయిపోయింది, ₹1 కూడా లేదన్నారు. నేను ఒక స్పీచ్ ఇస్తే 35 బిలియన్ అంట, ఎంత 2,75,000 కోట్లు. రిచెస్ట్ బిలియనేర్ ఇన్ అమెరికా వారన్ కాల్ చేసి, బంకర్ ఐవ్ డిసైడెడ్ టు గివ్ 35 బిలియన్ టు డాక్టర్ పాల్. బంకర్ అన్నాడు, యు డన్ ద బెస్ట్ థింగ్ బడీ, ఐ హావ్ గివెన్ ఆల్ మై మనీ టు డాక్టర్ పాల్స్ చారిటీ. ఎన్ని వందలు వేల కోట్లు పాల్ అకౌంట్ లో ఉన్నాయి ఇప్పుడు రైట్ నౌ? ప్రజాశాంతి పార్టీలో ₹1,00,000 ఉంటాయి. నాది ఎలా మరి? అది కూడా లాస్ట్ వీక్ మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు కనుక చెప్పాను. లాస్ట్ వీకే ఒక ఆయన ₹1,00,000 పంపించారు. ఎందుకు అంటే నేను అడిగితే ఎవరి వారు ఉండరు. దేశంలో 45 కోట్ల మంది బెట్టింగ్ యాప్ లో వాడుతున్నారు. డ్రీమ్ 11 అన్నది 65,000 కోట్లు, 8 బిలియన్. ఎందుకు బ్యాన్ చేయించాను అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి మే 23 ఆర్డర్ తెచ్చి ఆగస్టు 21 పార్లమెంట్, లోక్సభ, రాజ్యసభలో బిల్లు పెట్టించు. ప్రతి ఎంపీకి లెటర్ రాసి, చాలా నిరుపేద కుటుంబాలు ఇబ్బందులు. ఎందుకంటే కుటుంబంలో డబ్బులు లేని వాళ్ళు సూసైడ్ చేసుకున్న అంబానీకేమో సంవత్సరానికి 8,000 కోట్లు ప్రాఫిట్, లాభం 8,000 కోట్లు. మన తెలంగాణలో 1,024 మంది 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు అప్పులు చేసేసి, ఒక భార్య భర్తకి చెప్పకుండా సూసైడ్, నరేష్ భార్యకి చెప్పకుండా సూసైడ్, మోదీకి లెటర్ రాస్తూ. ఇవన్నీ చూసి 65% మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధం. లక్షల మంది, ఒక మీటింగ్ 10 లక్షలు వచ్చారు రైతులు యూపీలో. నేను ఒక్కడనే ఫైట్ ఇచ్చా, అద్భుతమైన ఫైట్ ఇచ్చా. ఫేస్బుక్ లో మీరు చూడండి, మార్చ్ 21, 2022 అనుకుంటా, రాకేష్ టికెట్ గారు 450 సంస్థలకి హెడ్ వచ్చారు. ఐఎమ్ విత్ యూ అన్నాను. ఐ విల్ సాల్వ్ యువర్ ప్రాబ్లం. సాల్వ్ అయిపోయింది. కామారెడ్డి రైతులు 1,000 కోట్లు ఆస్తి. తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపించని సీజే ముందు సెకండ్ టైమే ఆర్డర్ తీసుకొచ్చా, ఫిబ్రవరి 13, 2023. ప్రజాశాంతి పార్టీ అకౌంట్ ఎంత ఉంది పోనీ? ప్రజాశాంతి పార్టీలో ఇప్పుడు ₹1,00,000. అదే అంటున్నాను, ఆ ₹1,00,000తో మీరు రాజకీయం ఎలా చేస్తున్నారు, ఎలా చేస్తారు? ఎక్కడికి వెళ్తే ఎవరి ఖర్చులు వారే పెట్టుకుంటున్నారు. ఇప్పుడు నాకు మా ఆఫీస్ కే మీరు 3-4 వెహికల్స్ తీసుకొని వచ్చారు, మీ వెనక బౌన్సర్లు ఉన్నారు, వాళ్ళందరికి మీరే పెట్టాలి కదా, నేనే శాలరీలు ఇవ్వాలి కదా. అది మేము చారిటీ మ్యాటర్ కోర్టుకి వెళ్ళాను. చారిటీ ఖర్చులతో అది నడిచింది. చారిటీ ఆర్గనైజేషన్ తో ఆయిల్ వేసుకోవచ్చు, శాలరీలు ఇవ్వచ్చు. నాకు పర్సనల్ ట్రావెల్, బౌన్సర్స్, వాటికి ఇబ్బంది లేదు. ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, మీరు డబ్బులు అకౌంట్ లో లేవంటారు, ఆ వచ్చిన డబ్బులు వాడుకోవద్దు అంటారు, ప్రజాశాంతికి వచ్చిన సభలకు వచ్చిన వాళ్ళు ఎవరు తీసుకోదంటారు, మీ సువార్త సభలకి, వాటెవర్ ప్రసంగాలకి. ఎలా నడుస్తుంది? పాల్ దగ్గర ఏమైనా గతంలో 2008 కంటే ముందు ఉన్న బ్లాక్ మనీ ఏమైనా ఎక్కువ ఉందా అని ఒక చర్చ. అసలు బ్లాక్ మనీ ఎలాగుంటుందో నాకు తెలియదు. బ్లాక్ మనీ అంటే అకౌంట్ లో లేకుండా కట్టల్లో ఉండేది. బ్లాక్ ఏ ఉండదు, కట్టలు, సంచులు, కట్టలు ఇలాంటివి ఏమైనా ఎక్కడన్నా పెట్టారు? బ్లాక్ మనీ ఉన్న వాళ్ళందరూ వచ్చి తీసుకొచ్చి ప్రజాశాంతి పార్టీ అకౌంట్ లో పెట్టి, మీరు ప్రజాశాంతి పార్టీలో మీ నల్లదని ఎవడో 200 కోట్లతో దొరికాడు. అవును, అందులో బెట్టింగ్ యాప్లు ఉన్నాయి. చాలా మంది యాక్టర్స్ ఇక్కడ బెట్టింగ్ యాప్లు కూడా మీరు అందుకే వాడు వెనక పడ్డారా? బెట్టింగ్ యాప్ల మీద ఫోకస్ చేస్తే ఎవడన్నా తెచ్చి పెడతాడని ఇవ్వలేదా? 100 కోట్లు ఇస్తానని మాకు మీడియా టీం కూడా ఒక ఆయన జే అని ఉన్నాడు, చెప్పాడు సార్ 10,000 కోట్లు వస్తుందని. ₹10 ఎవడు ఇవ్వలేదు. ఎవరైనా ఇస్తారంటే కాంప్రమైజ్ అవ్వలేదు. నేను కాంప్రమైజ్ అవ్వను, ఎందుకంటే స్టీల్ ప్లాంట్ కాంప్రమైజ్ అయితే అదానియా 1000 కోట్లు ఇస్తాడు. ఇప్పుడు అదానియా కదా ఇలా దేశంలో ఉన్న అదాని అంబానీలు నడిపిస్తున్నారు. ఈ నెంబర్ విన్నారా ఎప్పుడన్నా? N4522V. దానికి వద్దాం విన్నారా ఆ నెంబర్ ఎప్పుడైనా? ఆ నెంబర్ విన్నారా? నా ఏరోప్లేన్ 747 బోయింగ్. ఇప్పుడు ఎక్కడ ఉంది అది? ఎక్కడ ఉంది? దాని లైసెన్స్ క్యాన్సిల్ అయింది అంటున్నారు. అమెరికాలో, అమెరికన్ బోర్డర్ లో పార్కింగ్ చేసి ఉంది. అయితే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దాన్ని క్యాన్సిల్ చేసింది అని అంటున్నారు. ఇప్పుడు మీకు వీసా ఎక్స్పైర్ అయిన తర్వాత అది ఎక్స్పైర్ అయిపోయింది అంటే ఇప్పుడు లేనట్టే, అది
ప్లేన్ ఉంది, ప్లేన్ ఉంది, దానికి రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువల్ చేసుకోవాలి, సీ చెక్ చేయించుకొని. అంటే రెన్యువల్ కూడా డబ్బులు లేవా కేఏపాల్ దగ్గర అనేది ఒక చర్చ. పార్కింగ్ కే 8 కోట్లు కట్టాను. పార్కింగ్ కూడా డ్యూ ఉందట కదా. మాట, నాకు డబ్బులు లేవు అంటే ఒక్క బటన్ నొక్కితే వచ్చేస్తాయి. కానీ నొక్కరు. మై ఫాదర్ ఈజ్ ఇన్ హెవెన్, ఈజ్ ద రిచెస్ట్, హీ క్రియేటెడ్ ద యూనివర్స్. మీకు తెలుసా సంగతి? నేను వీళ్ళ చందాలు తీసుకొని బుర్రలు కట్టి ఆయిల్ అమ్మి ఇది చేసి నా మీటింగ్లో అందరికి ఆయిల్ ఇస్తాం, ఫ్రీ ప్రేయర్ చేస్తాను, ఫ్రీ. ప్రజలారా, జూబిలీ హిల్స్ బై ఎలక్షన్లోనే ఈ 3 బీజేపీ బి పార్టీలైన బీఆర్ఎస్ బి పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలను మరలా మీరు ఓట్లేసి గెలిపిస్తారా, లేదా ఇంతవరకు ఓటు వేయని వారందరూ బయటకు వస్తారా, ఓట్లేస్తారా? నిరుద్యోగులు 1,00,000 మందికి ఉద్యోగాలు కావాలా? మోదీ ఇవ్వలేదు, రేవంత్ ఇవ్వలేదు, కేసీఆర్ ఇవ్వలేదు, నేను ఇస్తాను. ఎలా ఇస్తారు? జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కేఏపాల్ ఇస్తారా? అంతే. ఎలాగ కాకపోతే 1 minute పర్మిషన్ ఇస్తే ఇప్పుడు ఇస్తాను. రేవంత్ రెడ్డి సంతకం పెడితే 1 year లో 1 lakh crore తీసుకొస్తానని 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారికి చెప్పాను. లేకపోతే నా పాస్పోర్ట్, గ్రీన్ కార్డు లీగల్ గా మీరు ఏమైనా చేసుకోండి. ఎంత చెప్పినా ఎందుకు వాళ్ళు నమ్మట్లేదా, రానివ్వట్లేదా? నన్ను పూర్తిగా నమ్మినోలే మోదీ, కేసీఆర్, చంద్రబాబు, రేవంత్. రాజకీయ నేను నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అయిపోయినా, ఇప్పుడు 1,00,000 కోట్లు తీసుకొస్తే నిరుద్యోగులకు 1,00,000 మందికి ఉద్యోగాలు ఇస్తే నెక్స్ట్ సీఎం ఎవరు? తెలంగాణకి ఉద్యోగాలు ఇచ్చినోడా? చెప్పి మోసం చేసిన కేసీఆర్, కేటీఆర్, రేవంత్, కేఏపాల్. అంటే కేఏపాల్ సీఎం కాకుండా వీళ్ళంతా అడ్డుకుంటున్నారు. అంతే కదా. నేను సీఎం అయితే నెక్స్ట్ పిఎం అవుతాను. ఎందుకు? తెలంగాణకి 700 కంపెనీలు నేను తెచ్చానా లేదా? మీరు చెప్పండి. మీరు ఎడ్యుకేటెడ్. ఏం తెచ్చారు? ఎక్కడ తెచ్చారు? నాకు తెలియదు. బిల్ గేట్స్ ఎవరు తెచ్చాడు? బిల్ గేట్స్ చంద్రబాబు తెచ్చారు అంటారు కదా. చంద్రబాబు బిల్ గేట్స్ పేరే తెలియదు. అపాయింట్మెంట్ నేను ఇప్పించానని ఆయనే చెప్పాడు 100 సార్లు. అంతవరకు ఎందుకు? బాబు మోహన్ అని టీడీపీలో 3 సార్లు ఎమ్మెల్యే, పార్టీలో కూడా మినిస్టర్, మన పార్టీలో చేరారు. అడగండి ఆయన వీడియోలు చూడండి. కేఏపాల్, బాబు మోహన్ అని కొట్టండి. చంద్రబాబు నాయుడు కేఏపాల్ గారి ద్వారా బిల్ క్లింటన్ తెచ్చారు. బిల్ గేట్స్ అంటే కేఏపాల్ గారు ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి చెప్తున్నాడు అంటాడు. ఆయన ఎందుకు చెప్తున్నాడు? ఆయన మా మిత్రుడు, ఆయన టీడీపీ నాయకుడు, చంద్రబాబు నాయుడుకి బాగా క్లోజు. ఇప్పుడు మరలా పిలిచి చంద్రబాబు నాయుడు అయ్యో అనుకుని ఉంటే నేను మళ్ళీ నీకు మంత్రి పదవి ఇస్తానని ఆఫర్ ఇచ్చాను. ఎవరికి? బాబు మోహన్. బాబు మోహన్. ఎక్కడ మంత్రి పదవి ఇస్తారు? ఏపీలోనా? అవును. ఆయన ఎక్కడైతే అదే కేంద్ర మంత్రిగానా ఏంటని. ఇక్కడ ఏంటంటే నేనైతే వెలుగు, వారైతే చీకటి. నేను 5 లక్షల కోట్లు సంపాదించాను, తెచ్చాను, ఇచ్చాను, ఇవ్వగలను, చేశాను. అంతవరకు ఎందుకు? ప్రపంచం అంతా ఎందుకు? సదాశివపేట సంగారెడ్డిలో 1200 ఎకరాలు నా సొంత డబ్బుతో కొని చారిటీలు పెట్టి ప్రతి సంవత్సరం 1000 మంది అనాథులకు, వితంతులకు ఫ్రీగా ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చాను. చంద్రబాబు నాయుడు గాని, కేసీఆర్ గాని, ఎవరైనా ఇచ్చారా? ఈ రోజు కూడా అక్కడ అనేక మంది చిల్డ్రన్, 50 మంది చిల్డ్రన్ సదాశివపేట పాల్స్ చారిటీ సిటీ ప్రాపర్టీలు దోచుకుందామని చంద్రబాబు నాయుడు, లోకేష్ 2014లో ట్రై చేశారు, ఫెయిల్ అయ్యారు. 2009లో రాజశేఖర రెడ్డి గారు ట్రై చేశారు, పైకి పోయారు. ఇప్పుడు కొంతమంది ట్రై చేస్తున్నారు మరలానా. కోర్టులో ఆర్డర్లు రాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫ్లుయెన్స్ వాడుతున్నారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది లోకేష్ ద్వారా. నేను వారి మీద కేసులు వేస్తున్నాను. ఇప్పుడు చూసుకోండి. కేపాల్ గారు ఇప్పుడు ఏంటి మీ ఫైట్? ఏంటి? కోర్టుల్లో ఎక్కువ ఫైట్ చేస్తున్నారు ఈ మధ్య. ఏంటి? చారిటీలు అన్ని రిలీజ్ చేయాలనే ఏంటి అది ఫైట్? ఒకటి. రెండోది, రాష్ట్ర ప్రభుత్వాలని లేకుంటే ముఖ్యమంత్రులను ఏమన్నా అందుకోసమే కలిసే ప్రయత్నాలు చేస్తున్నారా మీరు? చూడండి, మంచి ప్రశ్న. రెండు నేను అడ్రస్ చేస్తా. మొట్టమొదట శ్రీ విక్రమ్నాథ్ జీ సేవ్డ్ నిమిషాస్ లైఫ్ బై గెటింగ్ దెమ్. ఏంటి నిమిషా కేసులో 13 కోట్లు మీరు ఇచ్చారా? ఆమె రిలీజ్ అయిందా? ఉరిశిక్ష తప్పిందా? ఇండియాకి ఎప్పుడు వస్తుంది ఆమె? ఆవిడ జూలై 27న రిలీజ్ అయిపోవాలి. రిలీజ్ అవ్వకుండా రాజకీయ నాయకులు ఆపారు. 13 కోట్లు నేను ఎలాగిచ్చాను, ఎవరిచ్చాను? బ్లడ్ మనీ కావాలి. ఇప్పుడు $1 మిలియన్ మేము ఇస్తామని లెటర్ రాసాం. బ్లడ్ మనీ ఇస్తే ఇప్పుడు వార్ జోన్ అయిపోయింది. అది ఆవిడ సేఫ్ గా ఉంది. రిలీజ్ అవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసేసాను. బ్లడ్ మనీ ఇంక ఇవ్వలే. బ్లడ్ మనీ డైరెక్ట్ గా వారి అకౌంట్ కి ఇవ్వకుండా ఇంకొకరి ద్వారా ఇప్పించడం జరిగింది.
వారు అందలేదు అంటున్నారు. ఈ సమస్యలో వారు డిలే చేశారు. ఎవరు సత్యం చెప్తున్నారు? నేను డైరెక్ట్గా వెళ్ళలేదు కదా. జూబ్లీహిల్స్ ఎన్నికల గురించి పదే పదే మీరు చెప్తున్నారు. మీరు 2019లో నర్సాపురంలో పోటీ చేస్తే లోక్సభకి మీకు వచ్చినట్లు 3000, విశాఖలో 2024లో పోటీ చేస్తే మీకు వచ్చినట్లు 7500, 2022 మునుగోడు ఉప ఎన్నికల్లో మీరు పోటీ చేస్తే 805 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు జూబ్లీహిల్స్లో పోటీ చేస్తా అంటున్నారు. ఎన్ని ఓట్లు వస్తాయి? ఒకటి. రెండోది ఈవీఎంల మీద మీకు నమ్మకమే లేదు. కేపాల్ పొడగొట్టడానికి మళ్ళీ ఈవీఎంలను వాడుకుంటారు కదా. మరి 2 ప్రశ్నలకి జవాబు. విశాఖపట్నంలో నాకు 7500 ఓట్లు రాలేదు. మా కోఆర్డినేటర్లు 52,000 మంది అడిగారు కనుక ఒక్క నిమిషంలో జవాబు ఇచ్చేస్తారు. బీజేపీ బలపరిచిన క్యాండిడేట్ టీడీపీ, ఆయనకి 2019లో భరత్కి 4 లక్షల ఓట్లు వచ్చాయి. ఎప్పుడైతే బీజేపీతో కలిశారో 1,00,000 ఓట్లు మైనస్ అయిపోయి. ఎందుకు? బీజేపీ మతతత్వ పార్టీ అని ముస్లింలు ఒకరు, క్రిస్టియన్స్ ఒకరు, అక్కడ 5 లక్షల మంది ఉన్నారు, ఒక్కరు ఓటే లేదు. మరి 3 లక్షలు రావాల్సిన ఓట్లు 9 లక్షలు ఎలాగొచ్చాయి? ఎవ్వడు జవాబు చెప్పలేడు. రుజువులతో హైకోర్టులో అప్లై చేశాను. రుజువులతో అంతే. ఎన్ని ఓట్లు వచ్చాయి మీకు అక్కడ? మీరు ఫ్లిప్పింగ్ ఇవి కూడా కావద్దు కదా, ఈ 7,000 కూడా రావద్దు కదా మీకు. 7,000 ఎందుకు వచ్చాయి అంటే, ఒకటి ఇవ్వకపోతే డౌట్ వస్తుందని. పాస్టర్లే 5,000 మంది ఉన్నారని. సో నేను అంటుంది ఏంటంటే కామన్ సెన్స్. బొత్స సత్యనారాయణ వైఫ్ గెలిచింది అంటే నేను నమ్ముదును. ఇప్పుడు మునుగోడు కూడా మీకు 805 వచ్చాయి. ఇది ముందు వైజాగ్ గురించి మాట్లాడు. మునుగోడు లాస్ట్ మినిట్ ఎవరు ఏమైంది అన్నది, డబ్బులు లక్షలు పంచారు, అది పక్కన పెడదాం. ఇప్పుడు కూడా పంచుతారు కదా. నేనన్నది వైజాగ్ గురించే మాట్లాడు. కామన్ సెన్స్. 20 లక్షల ఓటర్స్ ఉన్నారు వైజాగ్, 14 లక్షల మంది ఓటేశారు. 4 లక్షలు బొత్స ఝాన్సీకి వచ్చాయి. ఈయనకి 3 లక్షలు వస్తాయని వారే చెప్పారు. ఓడిపోతున్నామని డబ్బులు 100 కోట్లు ఖర్చు పెట్టవలసింది తక్కువ ఖర్చు పెట్టారు. అలాంటిది 10 లక్షల ఓట్లు రాబోయేసరికి దాదాపు షాక్ అయిపోయారు. ఎలాగొచ్చాయి? పవన్ కళ్యాణ్కి 21 సీట్లు ఎలాగొచ్చాయండి? ఇప్పుడు ఇక్కడ మన మునుగోడు లక్ష మెజారిటీ అంటే పవన్ కళ్యాణ్కి కామన్ అంటే ఇంత ఎర్రోలు ఎవరు లేరు ప్రపంచం. 40 లక్షల ఈవీఎంలు అఫీషియల్గా వాడుతున్నారు, 20 లక్షల ఈవీఎంలు అన్అఫీషియల్గా వాడుతున్నారు. ఎక్కడ వాడాలో అక్కడ ఈవీఎంలు రిప్లేస్ చేస్తారు. వైజాగ్ లో అలాంటప్పుడు అంటే ఏమంటారు మీరు? పర్మనెంట్ గా మోడీయే ఉంటారా ఇక ప్రధానిగా? 100% అంతే, ఎప్పటికి చచ్చిందాక అంతే. ఎందుకు? ఈవీఎంల ద్వారా ఎలక్షన్ అయితే మరి ఎందుకు మీరు కాంటాక్ట్ చేయడం ఎందుకు? అందుకనే బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్. మీరు జూబ్లీహిల్స్ లో ఇప్పుడు కాంటాక్ట్ చేస్తారా? అక్కడ బీజేపీ గెలుస్తుందా? లేదు, బీజేపీ గెలదు. మరి ఎట్లా చెప్తాను. బీజేపీ బి పార్టీ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ గెలుస్తుందా? బీజేపీ బి పార్టీ కేసీఆర్, అన్ని బీజేపీ పార్టీలే కాదా? మీరు చెప్పండి. అంటే ఇప్పుడు ఆ మూడిట్లో ఏది గెలిచినా బీజేపీ గెలిచినా అంతే కదా. ఇప్పుడు 12 రాష్ట్రాల్లో బీజేపీ గెలకుండా ఏకనాథ్ సిండేని గవర్నమెంట్ మాత్రం గెలవరు జూబ్లీహిల్స్. అలా కాదు. ఇప్పుడు బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్, ఈవీఎం ద్వారా అయితే మీరు గెలవరా? ఈసారి నేను కోర్టుకి వెళ్తున్నాను. ఏమని? ఈవీఎంల గారి ద్వారా ఎలక్షన్ జరిగితే 100 ఓట్లు పడితే 100 వీవీప్యాట్లు చెక్ చేయమని వస్తున్నాయి. ఇప్పుడు లేదు, ఇప్పుడు వస్తున్నాయి కదా బయట. వైజాగ్ లో లేదు 5% కూడా. అందుకనే నేను కేసు ఫైల్ చేశాను, చెక్ చేయడం లేదు, చేశాను. 100 ఓట్లు పడితే 5 వీవీప్యాట్లు చూడడం ఏంటి? అవును, 100కు 100 చూడాలి. 1, 2, 4 లక్షల ఓట్లలో 1 లక్ష అవినీతి ఓట్లు ఉన్నాయని తీసేయమని, 3 ఎలక్షన్ అయిన రోజునే కౌంట్ చేయమని నేను కోర్టుకి వెళ్తున్నాను. పోటీ చేయరా? అది ఒప్పుకోకపోతే మీ డిమాండ్లని లేదు, మీకు ఆర్డర్ రాకపోతే రెచ్చిపోతారండి. ఈవీఎంలు ట్యాంపర్ అయితే ఎలా బద్దలు కొట్టారో ఒంగోలులో అలా బద్దలు కొడతారు. వాళ్ళకి ఉద్యోగాలు కావాలి. నిరుద్యోగులారు, క్రిస్టియన్స్, ముస్లిం ఒకటే మార్చి అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు మీకు ఏమైనా న్యాయం చేసిందా? ఒక్క ముస్లింని సీఎం చేసిందా తెలుగు రాష్ట్రాల్లో? ఒక్క క్రిస్టియన్ని చేసిందా? ఒక్క బీసీని చేసిందా? మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఒక ఎస్టీని చేసిందా? ఒక ఎస్సీని 1 ఇయర్ చేసి చెప్పుతో కొట్టించారు ఒక రెడ్డి ద్వారా. కనుక బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లింకి ఇంకొక పార్టీ లేదు. పాల్గొత ఏదో కవితను కూడా మీరు మద్దతు అడిగినట్టున్నారు. తప్పకుండా, ఎందుకంటే పాపం ఆడపిల్ల కష్టాల్లో ఉంది. మాట్లాడారా కవిత గారితో? నేను ఆఫర్ ఇచ్చాను, మీరు బీసీల కొరకు ఫైట్ చేయాలంటే తప్పకుండా రండి.
బీజేపీ పంపించారు, కాంగ్రెస్ పంపించారని చాలా మంది అంటున్నారు. మీరు మీడియాలో చూసారు. అవును. మరలా ఆవిడ్ని జైల్లో పెడతారు కాంగ్రెస్ ని గెలిపించడానికి, లేదు అంటే ఇక్కడ ఇన్వెస్టిగేషన్స్ అన్ని జరుగుతున్నాయి జైల్లో పెట్టడానికి. బీజేపీకి మద్దతు ఇవ్వకపోతే, బీఆర్ఎస్ ను ఓడించకపోతే మరలా జైల్లో పెడతారు. ఇలాంటి నిందలు పడే కంటే నేను మీతో ఉంటే మిమ్మల్ని ఎవరు జైల్లో పెడతారు? సుప్రీం కోర్టునే ఆశ్రయిద్దాం, నేను ఆర్గ్యూ చేస్తా, ₹1 తీసుకోకుండా. మీరు అవినీతి చేయలేదంటే రుజువులు నాకివ్వండి, నేను మీ కొరకు ఫైట్ చేస్తాను. నేను ఇచ్చే ఆఫర్ ఏంటంటే బీసీలందరికీ, ఇంకెవరో కొత్త పార్టీలు పెట్టారు, పాత పార్టీలు, ప్రొఫెసర్ కోదండరామ్ గారి పార్టీ లేదు, ఆర్ఎస్ ప్రవీణ్ గారు కేసీఆర్ గారి పార్టీలో చేరిపోయారు, శర్మిల పార్టీ క్లోజ్ అయిపోద్ది అన్నారు, పెట్టి క్లోజ్ అయిపోయి ఇంక ఏ పార్టీ లేదు మనకి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కు ఎదుర్కొని లక్షల కోట్లు తెచ్చి బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేసి, కమ్మ రెడ్డి వెలమ భేదాలు లేకుండా అందరికీ న్యాయం చేసే కేఏపాల్ గారు ఇప్పుడు డాక్టర్ కేఏపాల్ ప్రతి ఒక్క రాజకీయ నాయకుని అందరినీ తిట్టేశారు, ఎవరిని వదలలేదు. మీకు బెదిరింపు కాల్స్ ఏం రావా? అంటే వాళ్ళ అభిమానుల నుంచి, కార్యకర్తల నుంచి వస్తాయా? నన్ను చంపాలని 7 ప్రయత్నాలు జరిగాయి. 7 కుక్క సాగు చేశారు. నేను గాడ్ సెంట్ ఏంజల్, గాడ్ సెంట్ అంబాసిడర్, ఐఎమ్ గాడ్స్ మెసెంజర్. whoever try to kill me they will be killed by God. మోదీ గారి పేరు ఇప్పుడు UN లో నా పేరు ముందు ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ పేరు కింద ఉంటుంది. ఐఎమ్ గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్. ట్రంప్ కూడా చాలా సన్నిహితుడే కదా, 155 కంట్రీస్ కి నేను ప్రెసిడెంట్ ఈ రోజు. అవును, ట్రంప్ కూడా సన్నిహితుడే. రికగ్నైజ్ చేసిన మీరు ఈ మధ్య యుద్ధాన్ని కూడా, పాకిస్తాన్ మన యుద్ధాన్ని ఆపినామని, యుక్రెయిన్ రష్యా వార్లో కూడా మీరు కొంత ట్రంప్ తో మాట్లాడామని అప్పుడప్పుడు చెప్పారు. ఇప్పుడు ఈ టారిఫ్ వార్ ఒకటి నడుస్తుంది ఇండియాది, అది ఆపొచ్చు కదా, మీరు ఎట్లా అమెరికా వెళ్తున్నారు? చూడండి, మన పొలిటీషియన్స్ చాలా వీక్. మోదీ గారు వీక్నెస్, ట్రంప్ ఈస్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ మోదీస్ వీక్నెస్. whereas myself, Trump is my disciple, respects me, loves me, admires me, appointed me as spiritual advisor. I resigned. Why? He did a lot of corruption in 2020. జో బైడెన్ కి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు మీకు ట్రంప్ మీ మాట లేదు, 24 లో లాస్ట్ ఇయర్ మళ్ళీ మద్దతు ఇచ్చాను. అవును, ఆయన మాట ఇచ్చారు. టారిఫ్ వార్ ఏమన్నా మాట్లాడతారా? ఆల్రెడీ ఆయన చేస్తుంది తప్పని ఖండించని 8 లక్షల మందిని ఇండియన్స్ ని తిరిగి పంపిస్తుంటే నేను కోర్టులో కేసులు వేసి గెలిచాం. ట్రంప్ మనిషి మారడం లేదు, మారకపోతే దేవుడు ఆయన్ని తీసేస్తాడు. ట్రంప్ కూడా ఏదో నోబెల్ ప్రైజ్ కోసం ట్రై చేస్తున్నాడు, పీస్ ప్రైజ్ కోసం. మీరు ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా? వార్ మాంగర్ కి నోబెల్ పీస్ ప్రైజ్ ఏంటండి? మోదీకి ట్రంప్ కి నోబెల్ పీస్ ప్రైజ్ ఇస్తే ఇప్పటికే నోబెల్ పీస్ ప్రైజ్ విలువ 0 అయిపోయింది. ఒబామాకి ఇచ్చారు, ఏం చేశాడు ఒబామా? అవును. జిమ్మీ కార్టర్, మదర్ తెరిసాకి ఇచ్చారు, వెరీ గుడ్. ట్రంప్ కి, మోదీకి, వార్ మాంగర్స్ కి, పొలిటీషియన్స్ కి నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చా, ఆ ప్రైజ్ విలువ పోయింది. అసలు మీకు ప్రపంచంలో కానీ, ఇండియాలో కానీ, మన రాష్ట్రాల్లో కానీ అసలు ఎవరు రాజకీయ నాయకుడు అంటే ఆదర్శంగా ఉండేవాడు, లేకుంటే ముఖ్యమంత్రి ఈయన కరెక్ట్, లేకుంటే సీఎం ఈయన కరెక్ట్, పిఎం ఈయన కరెక్ట్ అని ఎవరినైనా అనుకున్నారా మీరు ఎప్పుడైనా మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు? జిమ్మీ కార్టర్ అని మొన్నే చనిపోయారు, మంచి అమెరికన్ ప్రెసిడెంట్. సక్సెస్ ఎంత అయ్యారు అన్నది కాదు, క్లీన్ ప్రెసిడెంట్. ఇప్పుడు బిల్ క్లింటన్ చూడండి, జార్జ్ బుష్ చూడండి, ఒబామా చూడండి, ట్రంప్ చూడండి, లాస్ట్ 4-5 టోటల్ నేను వాళ్ళందరికీ అడ్వైజ్ ఇచ్చాను. అందరూ వార్ మాంగర్స్, అందరూ సెల్ఫిష్, అందరూ కరప్టే. దట్ ఈస్ వై ఇండియా ఈస్ ద బెస్ట్ కంట్రీ, బట్ ఇన్ ద రాంగ్ హ్యాండ్స్ ఆఫ్ ద పొలిటికల్ కరప్షన్. నేను ఇండియాలో ఎవరు లేరా మంచి పొలిటిషియన్? తెలుగు రాష్ట్రాల్లో నో వన్ క్లీన్. ఉంటే నేనే వెళ్ళి వాళ్ళతో కలిసిపోతుంది. మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ ఉన్నారు, కొంచెం మంచి ఆవిడ, కానీ ప్రైమ్ మినిస్టర్ కానివ్వరు. యోగి అంటే ఎందుకు కోపం మీకు? యోగి ప్రధాని అస్సలు కావద్దు బాబాయ్, పదే పదే. మోదీ కంటే 100 times వర్స్ట్. కానివరా? అసలు ఒక్క ముస్లిం బతుకుండడు, ఒక క్రిస్టియన్ బతుకుండడు. బుల్డోజర్ పెట్టి అన్ని మసీదులు కూల్చేస్తాడు, అన్ని చర్చిల్ని కూల్చేస్తాడు. ఇప్పటికే సర్వనాశనం చేస్తాడు యూపీని. ఫైనల్ కంక్లూడ్ చేద్దాం మనం. దేశానికి కాబోయే ప్రధాని పాలా? చూడండి, అది దేవుడు ప్రజలు నిర్ణయించాలి. బైడెన్ 40 సంవత్సరాలు ఫైట్ ఇచ్చాడు ప్రెసిడెంట్ అవ్వకముందు. నేను ఇప్పుడు పార్టీ పెట్టే 2008, సీరియస్ ఫైట్ ఇస్తుంది ఈ 2-3 years. అంటే ఎప్పుడు మరి మీరు సీఎం అవుతారా, ఎమ్మెల్యే అని అవుతారా? వెదర్ ఐ బికమ్ ఎమ్మెల్యే ఆర్ నాట్, సీఎం ఆర్ నాట్, ఏంటి మీ టార్గెట్? ఐ ఆమ్ గైడింగ్, ఐ ఆమ్ ట్రైంగ్ టు ఎండ్ ద పొలిటికల్ కరప్షన్ ఇన్ ఇండియా.
జుడిషియరీ సమ్వాట్ కరప్షన్ ఇన్ ఇండియా, మీడియా సమ్వాట్ కరప్షన్ ఇన్ ఇండియా. ఇప్పుడు మీరు పిలిచారు, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. ఇప్పుడు లక్షల మందితో సభలు పెట్టిన మీరు ప్రపంచ దేశాల్లో, ఇక్కడ కాదు ప్రపంచ వేరే దేశాల్లో, మీ సొంత జిల్లా సొంత రాష్ట్రంలో లేకుంటే సొంత జిల్లాలో సొంత ఊళ్ళో పెడితే 100 మంది పట్టుమని రావట్లేదు. ఎక్కడ మీ సభలకు ఏడొస్తున్నారు? లేదు లేదు, మొన్న జూబ్లీ హిల్స్ లో అంత 100 మంది ₹1 లేదు. లేదు, మొన్న జూబ్లీ హిల్స్ లో హాల్ ప్యాక్ అయిపోయింది. అదే అంటే వందలే కదా, వందలే. లక్షల మందితో పెట్టే పాలు ఎక్కడ, 100 సభలు ఎక్కడ? శాంతి సభలు. అదే అంటున్నా, ఇప్పుడు మీ ద్వారా శాంతి సభలు ఘనంగా నిర్వహించిన పాల్ రాజకీయ నాయకుడిగా ప్రజల్ని ఎందుకు ఆకట్టుకోలేకపోతున్నాడు? కాదు, ఇప్పుడు రాజకీయ నాయకులు మందు మొక్క డబ్బు కనీసం ఒక పర్సన్ రావాలి అంటే 5,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. అవును, అది పాల్ వల్ల కాదు. నేను రాజకీయంగా డబ్బు తేలేను, రారు జనాలు, రాజకీయంగా డబ్బు తేలేను. అదే జనాలు రారు, ఓట్లేరు. అప్పుడు ఎలా? ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది. ఈ రోజు ఏపీ హైకోర్టుకి వెళ్ళాను, 100 మంది సెల్ఫీ, 100 మంది పార్టీలో మునుగోడు ఎన్నికల్లో మీ ప్రచారానికి నేను కూడా చూసాను దగ్గరుండి. మీ వెనక సెల్ఫీల కోసం చాలా మంది వచ్చారు, కానీ ఓట్లు 800 ఓట్లు 800 పడ్డాయి. కాదు, అది కాదు, అక్కడ కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది. ఈ సంగతి మోదీ గారు అమిత్ షా గారికి తెలుసు. అంటే పాల్ గారు ఓడిపోయిన ప్రతి ఒక్కరు ఈవీఎం కాదు, గెలిచిన వాళ్ళు కాదంటారు. కాదు, ఇప్పుడు ఒకటే కర్ణాటక తెలంగాణలో మోడీ గెలవాలి కదా, మరి బీజేపీ గెలవాలి కదా. బీజేపీ లేదు కదా. ఎందుకు? కర్ణాటక తెలంగాణలో ఉంది కదా. కర్ణాటకలో ఉంది, లేదు కర్ణాటకలో బీజేపీ లేదు. మనం తెలంగాణ గురించి మాట్లాడాలి. తెలంగాణలో కూడా బీజేపీ 0.8% 2019 లో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అంటే 100కి ఒకరే బీజేపీకి ఓటేశారు. ఆంధ్రాలో 100కి 8 మందే ఓట్లేశారు బీజేపీకి. తెలంగాణలో ఎక్కడుంది? ఇవి ఈవీఎంల ద్వారా గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు గెలవాలనుకుంటే ఈవీఎంల ద్వారా ఇక్కడ కూడా గెలవచ్చు కదా. అంత తేడా తీసుకురారు, మెల్లిగా తీసుకొస్తారు. ఇప్పుడు 240 గెలలేదు మోదీ గారు, 140 గెలిచారు. కానీ 300 ఎక్కడ, 140 ఎక్కడ, సగం పడిపోయారు కదా. ఇక్కడ వీక్నెస్ ఏంటంటే అపోజిషన్ స్ట్రాంగ్ గా లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నారు, మంచి యంగ్ మ్యాన్. బట్ వై రాహుల్ జీ ఈజ్ నాట్ ఏబుల్ టు హీడ్ మై కాల్ వెన్ 155 countries president? Because his mother is misguiding him. Hey, you should be the prime minister. Don't meet Dr. Paul. Don't support Dr. Paul. But in Congress party, everybody, all senior leaders, 10 out of 10. ఈ రోజు దిగ్విజయ్ సింగ్, సుశీల్ కుమార్ సింధే, అహ్మద్ పటేల్ చనిపోయారు మొన్నే, గులాం నబీ, కపిల్ సిబల్, పెద్దలందరూ నన్ను ఎందుకు కేఏ పాల్ గారి మద్దతుకి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు వచ్చారనుకోండి, ఎవరికి నేను మాట చెప్తాను. ఎవరికి ఇస్తారు? మీరు ఒక మంచి మాట అన్నారు ఇందాక, ఈజ్ పాల్ ద నెక్స్ట్ పిఎం, ఫ్యూచర్ పిఎం. నాకు ఒకటే కోరిక, సీఎమా పిఎమా? ఈ దేశాన్ని రాష్ట్రాన్ని మార్చాలంటే నేను సీఎం అవ్వాలి, అప్పులు తీర్చాలి, అభివృద్ధి చేయాలి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మై టార్గెట్ ఈస్ బోత్ తెలుగు స్టేట్స్. రెండు స్టేట్లకు సీఎం ఎలా అవుతారు? సీఎం కాదు, వి వాంట్ టు విన్ 41 of the 42 నెక్స్ట్ ఎలక్షన్. మీకు ఇక్కడ అక్కడ మెజారిటీ ప్రజాశాంతికి వచ్చింది అనుకుందాం, మీరు ఏ రాష్ట్రానికి సీఎం ఉంటారు? నేను ముందే క్లియర్ గా చెప్పాను, తెలంగాణ సీఎం అయి అక్కడ బీసీ ముఖ్యమంత్రిని పెట్టి ఏపీలో తెలంగాణలో బీసీ నినాదం ఉంది. తెలంగాణలో కదా బీసీ నినాదం బాగా. నేను బీసీ కదా, నేను కాపు కదా. అవును, నాకు క్రిస్టియన్ ముస్లిం ఫాలోయింగ్ ఉంది కదా. సో తెలంగాణలో అయితే హైదరాబాద్ ని ఇప్పుడు 10 లక్షల బంగారు తెలంగాణని వీళ్ళిద్దరు అప్పులు తెలంగాణ ఒక బీసీ పార్టీ కూడా వచ్చింది, దాని ఏమన్నా అలయన్స్ అవుతారా మీరు? ఎవరు? తిన్మార్ మల్లన్న ఒక పార్టీ పెట్టారు, బీసీ రాజ్యాధికార పార్టీ అని. ఒక మాట, 3000 పార్టీలు ఉన్నాయి, మనిషి ఇంటికో పార్టీ. కూడా బీసీ నినాదంతోనే పార్టీ పెట్టబోతున్నారు. యూట్యూబ్ ఛానల్స్ ఎలాగున్నాయి ఇంటికోటి, అలాగే ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు 25,000 రూపాయలు కట్టి. ఓన్లీ 25,000 పార్టీ పెట్టడానికి. ప్రొఫెసర్ కోదండ రామ్ గారి కంటే పెద్ద లీడర్ ఎవరు తెలంగాణలో? ఆయన పార్టీ కూడా ఉంది. ఆయన ఈయన విలీనం చేసుకోనో లేదా కాంగ్రెస్ పార్టీలో అటాచ్ అయ్యారు, అంతే వెళ్ళిపోయారు. శర్మిల రోజు రేవంత్ తిట్టి విలీనం అయిపోయింది అదే కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ రోజు తిట్టి, సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, రేవంత్ ని తిట్టి. ఈ ఆర్ఎస్ ప్రవీణ్ రోజు కేసీఆర్ ని తిట్టి, ఆర్ఎస్ ప్రవీణ్ మాదిగల్ని మాలల్ని అందరిని తాగడు పెట్టి ఆ పార్టీలో చేర్పారు. నేను తప్ప ఈ దేశాన్ని ఎవరు బాగు చేయలేరు. ఎందుకు?
ఐ నో వేర్ ద మనీ. అంటే మీరు ఎవరినైనా కలుపుకునే ఆలోచన కూడా లేదా ప్రజాశాంతి పార్టీ? అంటే వేరే పార్టీలతో అలయన్స్ ఇన్ ద ఫ్యూచర్ అలయన్స్ వి డోంట్ నో. అంటే ఎవరితో ఉంటారు ఉంటే? వి డోంట్ నో. ఇన్ పాలిటిక్స్ దేర్ ఇస్ నో పెర్మనెంట్ ఎనిమీస్, పెర్మనెంట్ ఫ్రెండ్స్. కరెక్ట్. సో ఇప్పుడు అదే నేను అడిగిన క్వశ్చన్ మీరు ఆన్సర్. కేసీఆర్ గారు మీకు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు వచ్చారు, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పాల్ నాకు మద్దతు కావాలని అడిగారు మిమ్మల్ని. ఎవరికి ఇస్తారు? నేనేమను వాళ్ళు ఇస్తే తీసుకుంటాను. ఎవరిది తీసుకుంటారు? ఎవరిచ్చినా తీసుకుంటారు? ఎవరిచ్చినా తీసుకోండి. ఎందుకు తీసుకుంటానంటే కేసీఆర్ గారు పెద్ద మనసుతో ఎవరో ఒక లేడీని పెడుతున్నారట, పాపం భర్త చనిపోయారట. అలాంటి లేడీని పెట్టి ఏం ఉద్ధరిస్తారు? జూబ్లీహిల్స్ ఏం అభివృద్ధి చేస్తారు? ఒక మంచి వ్యక్తి లోక్ సత్తా పార్టీ పెట్టి ఈరోజు క్లోజ్ అయిపోయిందో ఉందో తెలియదు. లేదు, పార్టీ లేదు. పాపం ఎంత మంచి ఆయన, ఎంత సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన మాట్లాడుతుంటే ఎంతో బాగుంటుంది. అదే అంటున్నాను. అలాంటి ఆయన పేరేంటి? జయప్రకాష్ నారాయణ గారు. ఒక్కసారి ఆయనకి టీడీపీ మద్దతు. అంటే నేను అనేది జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు, కోదండరాం లాంటి వాళ్ళే పార్టీలు పెట్టి సక్సెస్ కాలేదు అని మీరే అంటున్నారు. నేనే అంటున్నాను. కేఏపాల్ ఎలా అవుతారు మరి? అది మాస్ ఫాలోయింగ్. జయప్రకాష్ నారాయణ గారికి మాస్ ఫాలోయింగ్ లేదు, కోదండరామ్ గారికి మాస్ ఫాలోయింగ్ లేదు. స్టూడెంట్ కొరకు ఫైట్ ఇచ్చి మాస్ ఫాలోయింగ్ అంటే కేపాల్ గారు సెల్ఫీలు దిగడమా? ఓట్లు వేయడం కదా. ఓట్లు ఈ రోజు నాకు శాంతి సభ పెట్టడానికి రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ మొన్న ఇవ్వలేదు. మే 24ని పరేడ్ గ్రౌండ్స్ నిండిపోద్ది 10 లక్షల మందితో. ఐ ఛాలెంజ్ 1 month లో పరేడ్ గ్రౌండ్ నింపేస్తాను. ఓట్లు ఎన్ని వస్తాయి జూబ్లీహిల్స్ లో? 10 లక్షల మంది. జూబ్లీహిల్స్ లో ఓట్లు ఎన్ని వస్తాయి? కేపాల్ కి ఎన్ని ఓట్లు వస్తాయి? ఒక మాట, నేను నిలబెడితే ఫైనల్ డెసిషన్ తీసుకోలేదు. నేను నిలబడితే జూబ్లీహిల్స్ ప్రజల్లో తేడా ఏంటంటే ఇతర కంటే మునుగోడు గ్రామస్తులు, నన్ను తెలియని వారు, ఇక్కడ ఎడ్యుకేటెడ్. ఎందుకు మీరు తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారులేండి, తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు. అదే ప్రపంచ దేశాల్లోనే తెలుసు. తెలివైన వారు, ఎడ్యుకేటెడ్. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఎందుకు 60-40% ఎందుకు తెలివైన వారు ఎడ్యుకేటెడ్ అని ఎట్లా అంటారు? మీరేం ఎడ్యుకేటెడ్ కాదు కదా, మీ అంత తెలివి ఎవరికి ఉంది? నేను అన్నది ఏంటంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఎడ్యుకేటెడ్ యూత్ 1 lakh ఉన్నారు. 1,20,000 ముస్లిమ్స్ ఉన్నారు, 20,000 క్రిస్టియన్ ఓటర్స్ ఉన్నారు, నియర్లీ 50% బీసీ ఓటర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఈ 3 కుల పార్టీలు కొట్టేద్దామా, కేఏపాల్కి వేద్దామా? మన బీసీ పార్టీ, మన బడుగు వర్గాల పార్టీ, బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లింలకి రిప్రజెంట్ చేస్తున్నాను నేను. 2 కేసీఆర్ కుటుంబానికి కొట్టేద్దామా, రేవంత్ రెడ్డిల పార్టీ అయిన కాంగ్రెస్ కొట్టేద్దామా, రెడ్డి పార్టీకి, కేఏపాల్ కొట్టేద్దామా? కేఏపాల్ గారు ఇప్పుడు కేసీఆర్ అంటే సరే, ఇంతకుముందు సిద్దిపేట, ఇప్పుడు గజ్వేలు, జగన్ అంటే పులివెందుల, చంద్రబాబు నాయుడు అంటే కుప్పం, రేవంత్ రెడ్డి అంటే కొడంగల్, ఇట్లా ఎవరికి వాళ్ళ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, అక్కడే పోటీ చేస్తుంటారు, అక్కడే గెలుస్తుంటారు. ఎందుకు కేఏపాల్ అక్కడెక్కడ నర్సాపూర్ అంటారు, భీమవరం, లేకుంటే వైజాగ్, ఇప్పుడు జూబ్లీహిల్స్, మీ ఓటు ఎక్కడ ఉంది అని అడుగుతున్నాను నేను. నా ఓటు ఎప్పుడు ఏ కాన్స్టిట్యున్సీలో ఉంది? నేను 382 అప్రజిత్ కాలనీ, అమీర్పేట్ నా పెర్మనెంట్ రెసిడెన్స్. ఇక్కడే ఓటు ఉంది. అమీర్పేట్ ఖైరతాబాద్ లోనే 2000 మన మునుగోడులో ఎలా పోటీ చేశారు ఎమ్మెల్యేగా? అలా అనట్లేదు, విశాఖపట్నం ఎంపీగా చేశాను. నాకు అక్కడ భీమవరం కూడా ఏదో ట్రై చేశారు ఎమ్మెల్యే, అంటే ఆడ లాస్ట్ మినిట్ లో వెళ్ళారు, డ్రామా చేశారా ఏంటి? నాకు 2 రెసిడెన్స్, విశాఖపట్నం శ్రీకన్య థియేటర్, అమీర్పేట్. ఓటు ఎక్కడ ఉంది? అమీర్పేట్. నేను ఎక్కడుంటే అక్కడే ఓటు. నాకు తెలియదు 2 ఓట్లు ఉన్నాయా మీకు? నాకు డౌట్ వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు 2 ఓట్ల వివాదం ఒకటి నడుస్తుంది. లేదు, నాకు ఒకే ఓటు. ఇక్కడ పోటీ చేసినప్పుడు నేను ఇక్కడ పెట్టుకున్నారు, అక్కడ పోటీ చేసినప్పుడు అక్కడ పెట్టుకున్నాను. నేను అక్కడికి మూవ్ అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, ఇక్కడ మూవ్ అయ్యాను, ఇక్కడ లీగల్ ఓటర్. ఓకే, అక్కడికి మూవ్ అయ్యాను, అక్కడ లీగల్ ఒకటే ఓటు, ఎక్కడైనా ఒకటే ఓటు కదా. రైట్, థ్యాంక్ యూ కేఏపాల్ గారు, చాలా విషయాలు చాలా క్లారిటీగా చెప్పారు. ఆల్ ది బెస్ట్. మేము కూడా జూబ్లీహిల్స్ లో మీరు గెలవాలనే కోరుకుంటున్నాం. కేఏపాల్ గారు గతంలో చాలా ప్రయత్నాలు చేశారు గెలుపు కోసం. ఒక్క గెలుపు, అది ఎంపీయా ఎమ్మెల్యేనా అనేది ఏదన్నా కానీ ఒక్క గెలుపు కోసం ఇప్పుడు జూబ్లీహిల్స్ లో మరో ప్రయత్నం చేయబోతున్నారు. చూద్దాం కేఏపాల్ కు జూబ్లీహిల్స్ ఓటర్లు ఏ రకంగా మద్దతు ఇస్తారు, ఎన్ని ఓట్లు వస్తాయి కేఏపాల్ గారి రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతుంది. ఎందుకంటే మత ప్రబోధకుడిగా చాలా ఆయన ఫేమస్ అని ఎలాంటి అనుమానం లేదు, ప్రపంచ దేశాలన్నింటిలో నోటెడ్ పర్సనాలిటీ. కానీ రాజకీయ నాయకుడిగా ఎందుకు ఆయన ప్రజలకు నచ్చట్లేదా, ప్రజల దగ్గర కోవట్లేదా, ఈవీఎంలు ఆయన మోసం చేస్తున్నాయా, ఆయన ప్రజలను మాయ చేస్తున్నారా ఏంటో తెలియదు. చూద్దాం జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాల తర్వాత
కేఏ పాల్ గారి రాజకీయ ప్రస్థానం, రాజకీయ జీవితం ఎలా ఉండబోతుంది వేచి చూద్దాం. ఇది ఈ వారం కేఏ పాల్తో వీకెండ్ పాడ్కాస్ట్.